హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితో ఇప్పుడు భానుమతి రామకృష్ణ 19వ వర్ధంతి స్మృతిలో రచయిత్రి జలంధర అత్తగారు సృష్టికర్త భానుమతి అనే అంశాన్ని విరచించి అందజేసిన మీదట మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో భానుమతి రామకృష్ణ అత్తగారు సృష్టికర్త అంటూ జలంధర గారి ఈ విరచిత అంశాన్ని వినిపిస్తాను, వినండి. అత్తగారు సృష్టికర్త భానుమతి. ఇక వినండి. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు సృష్టించిన అత్తగారు కళావైభావరి శ్రీమతి భానుమతి రామకృష్ణ. ఆవిడ ఇతర ఖ్యాతుల వలన రచయిత్రిగా పేరు పొందలేదు. రచయిత్రిగా సాహిత్యంలో ఒక సముచిత స్థానం పొందారు అనడం కన్నా సాధించారు అనడం ఉత్తమం. దానికి తార్కాణం ఆమె అత్తగారి కథలు సాహిత్య అకాడమీ బహుమతి పొందడం. అంతకన్నా గొప్ప నిదర్శనం అత్తగారి కథలు విపరీతంగా అమ్ముడుపోయి పాఠకలోకం ఆమోదం పొందటం. గొప్పవాళ్ళు ఏం చేసినా గొప్పే అంటారు అనుకునే సామాన్య ప్రజల మాటకు ఆవిడ అతీతురాలు. ఈ స్త్రీమూర్తి నేను గొప్పదాన్ని కాబట్టి గొప్పగానే పనులు చేస్తాను, గొప్పగానే రాస్తాను అనే ఆత్మస్థైర్యం ఆమెది. వివిధ రంగాల్లో నిష్ణాతురాలైన ఈవిడకు పాండిత్యం ఒక వరం. ఈమె కవిత్వం ఛందోబద్ధంగా చెప్పగలదు. సంస్కృతాంధ్ర భాషల్లో పరీక్షలు రాసేయకపోయినా ఉభయ భాషా ప్రవీణ, చాలా మంచి పాఠకురాలు. కొంచెం పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి సద్విమర్శ ఆమెది. నాకు పెరల్ బక్ ఇష్టం. ఆవిడ పుస్తకాలు అనువదించాను. నాకు అన్ని రసాలు ఇష్టమే. నేను ఏకాగ్రత చూపించలేదు, కానీ నేను చాలా సీరియస్ నవలలు రాసుండేదాన్నే. నేను నా ప్రతిభ ఏ ఒక్క శాఖకో అంకితం చెయ్యలేదు. ఫౌంటైన్లా దశ దిశలా వ్యాపించింది. అందుకే నాకు అన్ని రసాల్లోకి ఎక్కువ ఇష్టమైన హాస్యరసంతో నేను అత్తగారి కథలు రాశాను. నా కథలకు ఇన్స్పిరేషన్ మా అత్తగారే, కానీ ఇన్సిడెంట్స్ నా కల్పితాలు అని అంటారు భానుమతి. అడవి బాపిరాజు గారు ఒకచోట మానవ జీవితంలో సంభవించే ఒడిదుడుకులకు, కష్టనిష్ఠూరాలకు బండిని కాపాడే స్ప్రింగ్ లాంటిది హాస్యరసం. హాస్యమనే కాపుదల లేకపోతే మానవుని హృదయం దుఃఖాఘాతం ఒక్కటి తగిలిన ముక్కలై ఉండును. మానవ జీవితము అద్దపు సామాను, జాగ్రత్త వంటిది. ఆ సామాను విచ్ఛిన్నం కాకుండా ఉక్కు పెట్టే హాస్యరసం అంటారు అడవి బాపిరాజు. హాస్యరసం అంటే ఏమిటి? వికృతి దర్శనాది జిహో మనోవికారోహణం అన్నాడు ప్రతాపరుద్రీయకారుడు. కానీ నిజానికి హాస్యరచన నిర్వచనం చాలా కష్టం. నిజమైన హాస్యం మెదడు నుంచి పుట్టేది కాదు, హృదయం నుంచి స్రవించేది. హాస్యము అంటే వెక్కిరింత కాదు, దాని సుస్వరూపము ప్రేమ. పెద్ద పెట్టున గలగలలాడుచూ వచ్చే నవ్వు కన్నా సద్దు చేయని చిరునవ్వులోనే దాని లోతులు మనకు అర్థమవుతాయి అంటారు కార్లాయిల్. అసలు మనకు 10వ శతాబ్దం వరకు సాహిత్యం దొరికినట్లు తార్కాణం లేదు. ఆ తరువాత శ్రీనాథుడు కొంత హాస్యరచన చేశారు. ప్రబంధకాలం నాటికి వికటకవి తెనాలి రామలింగడు శాశ్వతమయ్యారు.
చాటువులు మనకు హాస్యాన్ని నిలిపాయి. ఆ తరువాత అంధయుగంలో హాస్యం వెతకలేం కదా. ఇంకా ఆధునిక యుగంలో వీరేశలింగం పంతులు గారు, పానుగంటి, చిలకమర్తి, గురజాడ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఆ తర్వాత భమిడిపాటివారు, మునిమాణిక్యం, మొక్కపాటివారు, వీరంతా హాస్యరచనకు సముచిత స్థానాన్నిచ్చి ఆంధ్ర సాహిత్యలక్ష్మిని సాలంకృతురాలని చేశారు. ఆరుద్ర, శ్రీశ్రీ, అనంతరయాత్ర, దేవుని ఎదుట, బుచ్చిబాబు గారు, దారేపోయే దానయ్య, ముట్నూరి వారు, విశ్వనాథవారు, ఆహా హూహూహులు సాహిత్య సదస్సులో హాస్యానికి పెద్ద పీట వేశారు. రాజమన్నారు గారు, గోవిందరాజుల సుబ్బారావు గారు, ముద్దుకృష్ణ గారు, కొవిడి లక్ష్మణరావు గారు, కాంచనవల్లి కనకాంబ గారు, గంటి వెంకటకృష్ణ వేణమ్మ గారు, వీరందరూ కూడా సాహిత్యంలో హాస్య సహాయంతో శాశ్వతత్వానికి ప్రయత్నించారు. మనం చెప్పిన ఆ మహారచయితల స్థాయిలో అత్తగారిని రూపకల్పన చేశారు శ్రీమతి భానుమతి గారు. ఆంధ్ర సాహిత్యంలో హాస్య రచనల మీద రీసెర్చ్ జరిగితే అత్తగారి కథలు సముచిత స్థానం పొందక తప్పదు. సజీవమైన పాత్రను సృష్టించటం, ఆ పాత్ర యొక్క ప్రత్యేక వ్యక్తిత్వాన్ని చిత్రించడం సులభంగా సాధ్యం కాదు. ప్రబంధ నాయకులు, అచ్చుబొమ్మలు, ప్రతి వార మాసపత్రికల్లో పాతలు 100కి 90కి మించి కీలుబొమ్మలు, వాటిలో జీవగుణం ఉండదు. మన సాహిత్యంలో వాస్తవికత అరుదు. స్వానుభవం కన్నా కవి సమయాల మీద, లక్షణ సూత్రాల మీద నిర్మింపబడిన మన పూర్వకావ్యాల్లో వాస్తవికతకు ప్రాధాన్యం లేదు. ఆధునిక రచయితలకు పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల వాస్తవికత మీద అభిమానం కలిగింది. కానీ ఏ కొందరో తప్ప ఆ విషయంలో విజయం సాధించలేదు. ఇంకా హాస్యరస పోషణ అంటే అది మరీ అవినీతి, అపనింద, అసూయ, అసహ్యకరమైన పదప్రేలాపన లేకుండా చక్కగా గిలిగింతలు పెడుతూ సృష్టించినవి బహు తక్కువ. అందులో భానుమతి అత్తగారు పాత్ర ఒకటి అంటారు రాజమన్నారు గారు. భానుమతి గారి అత్తగారు తెలుగుదేశంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా, సజీవమూర్తిగా మిగిలిపోయింది. ఏ పాత్ర అయినా అది ఎంత గొప్పగా రచయిత ఊహల్లో రూపుదిద్దుకున్నా వాస్తవానికి దూరమైతే గొప్ప పాత్రగా మిగిలిపోతుందేమో కానీ అది సజీవతను సంతరించుకోలేదు. దానికి కారణం పాఠకులు ఆ పాత్రలో తమని తాము ఐడెంటిఫై చేసుకోలేకపోవడమే. కానీ అత్తగారు అలా కాదు. ఆవిడను మనం ఒక డైమెన్షన్లో ప్రతి అత్తగారిలోనూ ఆవిడ చాదస్తము, అమాయకత్వము, ఎప్పుడో తళుక్కుమనే జానతనము, అభిమానము, ప్రేమో, ఉదాసీనము, పెద్దరికం పట్ల వ్యామోహము, గౌరవం పొందాలన్న కుతూహలము, వంట మీద తన అధికారము, మడి ఆచారాల మీద విపరీతమైన పోటీ, ఊహించలేని అమెండ్మెంట్స్, పనివాళ్ల మీద విపరీతమైన అనుమానము, ప్రపంచం అంతా తమను దోచేసి అన్యాయంగా లక్షాధికారులైపోతారన్న భావము, తన కొడుకు తనను ఏనాడూ మోసం చెయ్యడని, వెక్కిరించడు అన్న అభేద్యమైన నమ్మకము, అప్పుడప్పుడు కోడలు వల్ల ఆ పనేదో నువ్వే చేస్తావు అన్న అనుమానపు చూపులో, శకునాలంటే, పంచాంగాలంటే పిచ్చో, జ్వరం వచ్చినప్పుడు అప్పగింతలు పెట్టి మంగళహారతులు పాడేయడమో, ఇలా ఇందులో కొన్నో లేక ఒకటో రెండో గుణాలు ప్రతి అత్తగారిలోనూ ఉంటాయి. అదేం తమాషానో
అవి కోడళ్లే గ్రహించగలరు మరి. మా అత్తగారు మొన్న ఏం చేశారనుకున్నారు? భానుమతి అత్తగారిలా అని నవ్వేసే కోడళ్ళు ఆంధ్రదేశంలో ఎంతమందో. ఇదిగో కేవలం ఈ ఐడెంటిఫికేషన్ వల్లే ఈ పాత్ర సజీవమైపోయింది. ఆవిడ అత్తగారి పరిజ్ఞానానికి ఆధారమూ లేదు, అంతూ లేదు. ఆవకాయ నిమ్మకాయ ఒకే రకంగా పెట్టేయొచ్చునే మనిషి. ఆవెంతో గేదె అంతే అనే రకం. ఆవిడకు తను చేసే ప్రతి నిర్వాహకంలోనూ కల్తీ లేని నమ్మకం. పాపం, అది అరటికాయ పొడి చేసినా, అందులో బొగ్గుల పొడి కలిపినా, వడియాలు పెట్టి అవి తగిలి పక్కింటి పిల్లాడికి బొప్పి కట్టి రక్తం వచ్చినా, అవన్నీ తోసిరాజని ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు పెట్టుకుంటుంది. పాపం, ఏదైనా పొరపాటు జరిగితే ఆ తప్పు మరొకరి మీద తోసేసి చల్లగా తప్పుకుంటారు. ఆవిడ గిల్టీనెస్ చూస్తే కోపం రాదు, నవ్వొస్తుంది. సమయానికి తల దాటేయడం, ప్లేట్లు తిప్పేయడంలో మహాదిట్ట ఆవిడ. అంతేగాని తప్పు తనంతట తాను ఒక పట్టాన ఒప్పుకోదు. ఆవిడ పెరిగిన వాతావరణం, ఆవిడ బుల్లి ప్రపంచంలో ఏమి ఎరుగునో అదే జ్ఞానం అంటుంది ఆవిడ. దాన్ని దాటి మరింత పరిజ్ఞానం ఉందంటే ఒప్పుకోదు. శంఖంలో పోస్తే తీర్థంలా కొడుకో మనవడో ఆవిడ ప్రీతిపాత్రులు కాబట్టి వారు చెబితే కొద్దిగా ఒప్పుకుంటుంది. ఆంధ్రదేశపు అత్తగారిలా ఈవిడకు పుట్టింటి వాళ్ళంటే చచ్చేంత ప్రేమ. అదే కోడలు తరపు పుట్టింటి వాళ్ళంటే మహా ఎద్దేవా. కూతురంటే పంచప్రాణాలు. ఆవిడ వస్తుందని అప్పటికప్పుడు 16 రకాల తెలుగు వంటలు చేయించేస్తుంది. సబతులకు సరసం ఉండకూడదు. పాలవాడు తమ వాడుకకు పోసేవాళ్ళు సొంత గేదె కొనుక్కుంటే సహించలేడు. దొంగలు నల్లగా మీసాలతో ఉంటారు. ఇలా ఆవిడకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటికి జీవితంలో జరిగే నిజ సంఘటనలకు ఘర్షణలోనే కథలు పుట్టాయి. 5 మానికల పంచితం ఇచ్చే ఆవు ఉందంటే నమ్ముతుంది, కానీ 5 మానికల పాలు ఇచ్చే జెర్సీ ఆవు ఉందంటే నమ్మదు. బస్సు, ఫోర్డు వ్యాను ఒకటే ఆవిడకు. హాస్యం ఎప్పుడు మన స్థితికి వాతావరణానికి మధ్య ఉండే అసాంగత్యం నుంచి ఉత్పత్తి అవుతుంది అంటారు కొడవటి గంటివారు. నిజం అది. ఆవిడకు జరిగేది కూడా అలాగే జరుగుతుంది. పాపం, పూలు పళ్ళు టెంకాయ ఆవు కోసం సిద్ధం చేస్తే అచ్చోసిన ఆంబోతొస్తుంది. వంటకాలు సిద్ధం చేసుకొని కూతురు కోసం కారు పంపిస్తే కారులో పెళ్లివారింటి విధవరాలైన వంటావిడను ఆవిడే అనుకొని ఎక్కించుకొని వస్తాడు డ్రైవరు. నక్సలైట్లు పారిపోయి మద్రాసు వచ్చారని పేపర్లో చదివి గోర్ఖాతో ఎవరినీ రానియవద్దని చెప్పడంతో పాపం బంధువులు ఆత్మీయులు అవమర్యాద పడి తిట్టి వెళ్ళిపోతే నిజంగానే పారిపోయిన దొంగలు మారువేషాల్లో చుట్టాలమని నమ్మించి ఇంటిలో తిష్టవేస్తారు. ఇవన్నీ చదువుతుంటే మనకు పగలబడి నవ్వాలనిపిస్తూనే పాపం అత్తగారు అనిపిస్తుంది. అదే గొప్ప హాస్యం. హాస్యంలో వక్రత్వం వికటత్వం ఉండకూడదు. నవ్వుతో పాటు అయ్యో పాపం అనిపించేదే గొప్ప హాస్యం. ఆవిడ ఇంటి వెనకాల చాకలాడు మంగళాడు చేరారు. హాయిగా రోజు సన్నాయి మేళం గాడిద అరుపు శకునం వినవచ్చు అనుకునే లోపల అది అపశృతి మేళంగా గాడిదల గింకారంగా మారిపోయి 24 గంటల్లో అభిప్రాయాన్ని మార్చేసుకుంటుంది. ఆవిడకు తన భావన ముఖ్యం కానీ నిజం ముఖ్యం కాదు. ఒప్పుకోవద్దు
కథల్లో ఇది అనేక విషయాల్లో కనిపిస్తుంది. కొలువులో పెట్టే దశావతారాల్లో కృష్ణుడు కంసుడిని చంపే బొమ్మలో కృష్ణుడికో వేలు కంసుడికొక కాలు పోవటంతో ఆ బొమ్మ బయటపడేశారు. ఆ బొమ్మంటే మా అత్తగారికి ప్రాణం. నిద్రలేవగానే దాని ముందుకు వెళ్ళి కళ్ళు తెరచి నమస్కారం చేసేవారు. నాకు సందేహం కలిగింది. ఆవిడ నమస్కరించేది చచ్చిపోతున్న కంసుడికా, చంపుతున్న కృష్ణుడికా అని. ఈ దృశ్యంలో భక్తిగా కళ్ళు మూసుకొని బోసినోటితో కంసుడికి నమస్కరిస్తున్న అత్తగారిని ఊహించుకోగానే మనకు నవ్వు ఆగదు. ఆవిడ పంచాంగాలు పాతవి కొత్తవి కూడా తిరగేసే సరదా ఉన్న మనిషి. ఒక్కొక్కసారి మతిమరుపుతో పోయిన సంవత్సరానిదో అయిపోయిన నెలదో పంచాంగం తిరగేసి ఏకాదశి అని ఏ షష్ఠినాడో ఉపవాసం ఉంటుంది. పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లాడి అక్షరాభ్యాసానికి ముహూర్తం అడిగితే దశమి అనుకొని అష్టమి నాడు మంచి వర్జం గడియల్లో అక్షరాభ్యాసం చేయించేస్తుంది. అర్ధాశ్రయమైన హాస్యానికి వ్యంగ్యస్ఫూర్తి ప్రధానం. ఆ వ్యంగ్య వైభవం చేత అందులో అర్థం లౌకికానందాన్ని ఆపాదిస్తుంది మనకు. అత్తగారికి పెళ్ళిళ్ళు కుదర్చడం మహాసరదా. అరివేర భయంకరంగా కోరల్లాంటి పళ్ళు, మిడిగుడ్లు గల లక్ష్మీ నరసింహమ్మ అనే సార్థక నామధేయురాలికి సంబంధాలు వెతుకుతుంది. పెళ్లి కొడుకులందరూ దడుపు జ్వరానికి లోనైనంత పని అవుతుంది. పోనీ ఆ పళ్ళు కొంచెం డెంటిస్ట్ చేత ఫైల్ చేయిస్తే అంటుంది కోడలు మెల్లగా. అదేం మాట, వాళ్ళ తాతల కాలం నుంచి నృసింహస్వామి ఉపాసకులు వాళ్ళంతే, అంతా అదే పోలిక, లెంపలేసుకో అంటుంది. వెంకటేశం అనే మరొక అర్భనాకారికి మెట్టతాబేలు పెంచే గంగాళాల్లా ఉండే వంశం పిల్లకు కట్నం ఆశతో పెళ్లి కుదురుస్తుంది. ఆ తరువాత ఆ పెళ్లి చూపుల ప్రహసనం. మెట్టతాబేలుతో పెళ్లి కొడుకు మూడ్నిద్దర్లు చెప్పేవి కావు, చదవాల్సిందే. మెట్టతాబేలు కొరకగానే రయ్యన పారిపోయి పెళ్లి చూపుల్లో డైనింగ్ టేబుల్ ఎక్కేస్తాడు పెళ్లి కొడుకు. పెళ్లిపీటల మీద అది కనబడగానే కంగారులో పురోహితుడి మెడలో తాళి కడతాడు. కార్యం గదిలో కనపడగానే తలుపులు తట్టి దూసుకుపోయి సామాన్ల గదిలో అత్తగారు విశ్రాంతి తీసుకుంటుంటే ఆవిడ తలమాటున ముడుచుకొని పడుకుంటాడు. ఫోటో తీద్దామంటే కోటు జేబులో స్టైల్గా చెయ్యి పెట్టుకోబోతే ఆ దాక్కున్న తాబేలు కొరుకుతుంది. ఇంకా రెండు చేతులు పైకి పెట్టి దాన్ని తీసేయండి చచ్చిపోతా, కోటు పీకేయండి చచ్చిపోతా అని వెర్రిగా పిచ్చి కేకలు వేస్తాడు. పెళ్లి కూతురికి పాత నగలతో అలంకరించాలని అత్తగారి ప్రయత్నం. వడ్డాణం పెట్టడానికి పెళ్లి కూతురు నడుం కోసం వెతికాం, చిక్కలా. పిల్లను ఒక్కసారి నిలువునా చూసి మధ్య భాగం నడుం అని తేల్చి వడ్డాణం తగిలించబోయాం. సగం చుట్టకు కూడా రాలేదా వడ్డాణం. మెళ్ళో గొలుసు భూగోళంలా ఉన్న పిల్ల తల నుండి దిగి మెడదాకా వెళ్ళలేదు, మధ్యనే స్టకప్ అయింది. ఇంక వంకీలు ముంజేయి దాటలేదు. అత్తగారు నిరుత్సాహపడిపోయారు. ఈ దృశ్యం ఊహించుకుంటేనే చాలు. అక్షరాలతో కార్టూన్లు ఇవి. మంచి హాస్యంలో ఒకరినొకరు పరాభవించుకోవటం ఉండదు. ఆపాత మధురమై వినేవారికి చదివేవారికి కూడా మానసోల్లాసాన్ని ఇచ్చేది గొప్ప హాస్యం. శబ్దాశ్రయమైన ఆ హాస్యం కన్నా అర్ధాశ్రయమైన హాస్యం మరింత హాయిగా ఉంటుంది. మొదటి దానిలో శ్లేష, అదే పన్ ఎక్కువగా పోషించబడాలి. కానీ
అర్ధాశ్రయానికి వ్యంగ్యస్ఫూర్తి ముఖ్యం. చిలకమర్తి వారి గణపతి ఈ కోవకు చెందింది. మళ్ళీ భానుమతి అత్తగారు ఇదే కోవకు చెందుతుంది. వ్యంగ్యానికి భానుమతి గారు పెట్టింది పేరు. పని మనిషి ఎల్లమ్మ నంగనాచి ప్రహసనంలో పాపం అమాయకుడైన వంట అయ్యర్ను ఇరికిస్తారు అల్లరికి పనివాళ్ళు. దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకు తెచ్చుకున్నావు కదయ్యా అని ఏడిపిస్తారు అత్తగారు. అమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? ఏనాడో స్వసుఖము త్యజించి శరీర సౌఖ్యములను మరిచి వంట చెరకుతో వంట చెరుకువలే అని ఓపోతాడు పాపం ఆ వంటాయన. అప్పుడు ఆ వంటాయన మా అత్తగారికి అన్ని పనుల్లోనూ సహాయపడుతుండేవాడు, ఒక వంట పనిలో తప్ప. అప్పుడు పెండ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది. ఇవన్నీ భానుమతి గారు మనిషిని స్థితిని చెప్పడానికి ఉపయోగించే పద్ధతులు. అత్తగారు తిరుపతి ట్రిప్పులో చెల్లెలి కోడలితో రాత్రంతా లడాయేసుకొని తెల్లవారగానే ముసిముసి నవ్వులతో సంబంధాలు మాట్లాడతారు. అరటిపళ్ళు ఎన్ని తిన్నారో తెలియకుండా ఉండేందుకు చాప కిందకు తొక్కలు తోసేస్తూ ఉంటారు. ఆవిడ వంట చేసుకుని వీపు గోడకు తిప్పి భోజనానికి కూర్చుంటే సాక్షాత్ భగవంతుడే స్తంభంలో నరసింహుడిలా ఆ గోడలో ప్రత్యక్షమై చూస్తే తప్ప ఆవిడ ఏం తింటున్నారో ఎవరికీ అర్థం కాదు. ఈనుతున్న గొడ్డు చుట్టూ భూప్రదక్షిణం అంత పుణ్యం అని ప్రదక్షిణం చేయబోయి అది విసుగుతో తోసేయగానే గేదె పాచిపట్టిన నీళ్ల తొట్లో పడి ఒక పట్టాన బయటకు రాలేదు అత్తగారు. అమ్మగారు పడిపోతారని తెలిస్తే శుభ్రంగా కడిగేవాడిని అంటాడు పనివాడు. ఇదంతా కథలో పాత్రలో మిళితమైన హాస్యం. హాస్యం కోసం వేరే పాత్రలను ప్రవేశపెట్టడం ఉత్తమ కల్పనాశిల్పానికి తార్కాణం కాదు. ఆ పాత్రకు వేరే ఇంకొక అట్టను కత్తిరించి గ్రంథంలో అతికించినట్లుంటాయి. పాత్రలంటే కార్డుబోర్డు కటౌట్స్ కాదు. ఎంతో చైతన్యవంతంగా ఉంటేనే అది సజీవతను ఆపాదించుకుంటుంది. ఇందులో కోడలు మహాజాణ, చాలా మంచిదే, అత్తగారి మీద భక్తి శ్రద్ధ ఉండే వ్యక్తే. కానీ అత్తగారి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన తప్పు లేకుండా బయట పెడుతూ ఉంటుంది. గొప్పదైన ఈ పాత్ర అత్తగారితో సమాంతర పాత్రగా ప్రథమ పురుషలో చెప్పే ఈ కథలు మహా తెలివిగా అత్తగారి శాశ్వతత్వాన్ని ప్రత్యేకతల్ని తెలియచెబుతుంది. ఎదుటి వ్యక్తిలో లోపాలు దోషాలు ఎన్నిక చేసి ఎద్దేవా చేయటం ఒక్కొక్కసారి తాత్కాలికంగా నవ్వు తెప్పించినా అది గొప్పదైన హాస్యం కాదు. వాటిని నవ్వుకుంటూనే పరివర్తన తెప్పించాలని చేసే ప్రయత్నం ఉత్తమ జాతి హాస్యం. తమ లోపాలు తామే గుర్తుంచుకొని ఎదుటివారిలో ఎత్తి చూపకముందే తామే గ్రహించుకొని నవ్వుతూ బయటపెట్టి నవ్వుకోవటం చాలా ఆత్మపరిశోధనాపూర్వకమైన హాస్యం. ఒక రకంగా ఈ కథల్లో అది కూడా ఉందనవచ్చు. ఎందుకంటే అత్తగారు బాల్ పాయింట్ అలాంటి అనుభవాలు భానుమతి గారివే. అవి అత్తగారికి ఆపాదించబడినట్లు కథ సృష్టించారట. మరొకరి లోపాలను కనిపెట్టి వాటిని తీవ్రంగా యావగించుకోవటం కంటే వాటిని తేలికగా చూసి ఆనందించి ఉభయతారకమైన హాస్యంతో ఇతరుల పట్ల సానుభూతి పెంచడం రెండవ పద్ధతి. ఈ కథల్లో రచయిత్రి ఎక్కువగా అదే పద్ధతిని ఉపయోగించారు. ఈ అత్తగారి కథలు 3 భాగాలు. అత్తగారి కథలు 1, 2 భాగాలు. అత్తగారు నక్సలైట్లు 3వ భాగం. ఇవి పండిత పామర జనామోదం పొందిన కథలు.
భానుమతి గారు అత్తగారు అను పాత్రను రంగస్థలం మీద నడిపిస్తూ ఒక గొప్ప ట్రిక్ చేశారు. ఆమె ఈ పనిని బహుశా కావాలని చేసి ఉంటే అతికించిన బొమ్మ తయారై ఉండేది. దైవదత్తమైన ఆవిడ రచనా పాటవంలో అది ఎలా అమరిపోయింది. అత్తగారిని ముఖ్య పాత్రధారిగా పెట్టుకొని హాస్యాన్ని ఆహార్యం చేసి అప్పర్ మిడిల్ క్లాస్ వాతావరణాన్ని, తెలుగుంటి పాతకాలపు గృహిణుల మనస్తత్వాన్ని, అమాయకత్వాన్ని, అలవాట్లను వర్ణిస్తూ మనకున్న చరిత్ర, దాని ఆత్మను నిలబెట్టేశారు. అక్షర రూపంలో వాస్తుశాస్త్ర ప్రకారం కట్టిన ఇల్లు, వంటవాళ్ళు, గోల్కొండ వ్యాపారుల పద్ధతి, ఆచారం, మడి పేరుతో జరిగే అల్లరి, అమెండ్మెంట్స్ ప్రక్షాళన, ఇవన్నీ నవ్వొచ్చేట్లు వివరిస్తూనే మనదైన పద్ధతులు ఎలా ఉంటాయో చెప్పారు భానుమతి గారు. ఇందులో వర్ణించిన వంటలు మన తెలుగుదనాన్ని, ఆంధ్రుల భోజన ప్రియత్వాన్ని చూపెడతాయి. తల్లులకు ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే వచ్చే హడావుడి, సంబరం, వియ్యంకులు వస్తే ఏదో ఒక స్పెషల్ చేసి వడ్డించి గొప్పతనం చెప్పాలనుకునే ఔన్నత్యం, బంధుప్రేమ, పనివాళ్ల మీద ప్రేమ, ఆప్యాయత, అనుమానం, ఇవన్నీ సమపాళ్లలో ఉండటం, ఇవన్నీ మన వాళ్ళ పద్ధతులే. పుస్తకం చదువుతున్నంతసేపు మన వాళ్ళందరినీ అద్దంలో చూసినట్టుంటుంది. ఇది ఒక ప్రత్యేక శైలి. పాత్రోన్మీలనకు తపన పడేవారు సాధారణంగా పరిస్థితులను సృష్టించగలరు, కానీ వాతావరణాన్ని మర్చిపోతారు లేక అశ్రద్ధ చేస్తారు. అందువల్లనే ఒక్కొక్కసారి గొప్ప కథలు, నవలలు అనిపించే వాటిల్లో ఏదో లోపం కనిపిస్తుంది. అది ఈ తెలియని బ్యాక్డ్రాప్ చిత్రీకరణ, నేటివిటీ, జనాంతికత, ఇవి ఈ కథల్లో ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటాయి. మన అమ్మమ్మలు, బామ్మలు, తాతమ్మలు ఎలా ఉండేవారో మనం గుర్తుపట్టేయచ్చు. పైగా ఎక్కడా దుర్భరమైన గుణాలు అత్తగారికి ఆపాదించి అవమానపరచలేదు భానుమతి గారు. ఈ అత్తగారిని తెలుసుకొని ఈ కాలం అత్తగారుల గుండెల్లో పెరిగిన కట్నాల గోడలు, అసూయల తెరలు తొలగిపోతే ఎంత బావుండును అనిపిస్తుంది. అన్ని కథలు చదివిన తరువాత మనకు తెలియకుండానే అత్తగారంటే అభిమానం, ప్రేమ గుండెల్లో చల్లగా పరుచుకుంటాయి. తలుచుకున్నప్పుడల్లా నవ్విస్తాయి. ఇందువల్లే ఈ పాత్ర సజీవతను పొందింది. ఆవిడ అత్తగారిని తలుచుకొని కోడల్ని లేకుండా చేశారు మొత్తానికి భానుమతి గారు తన రచనా స్ఫూర్తితో. బహుశా 100 పుస్తకాల అంకితాలు, కొన్ని శిలా విగ్రహాల ఆవిష్కరణల కన్నా ఈ రచనల వలన ఆంధ్ర సాహిత్యంలోనూ అత్తా కోడళ్ళున్న ప్రతి ఇంటిలోనూ తన అత్తగారిని శాశ్వతం చేసి కోడలుగా తన మనస్సు తీర్చుకున్నారు భానుమతి గారు. ఇటు రచనా ప్రక్రియ పరంగా, అటు సజీవ పాత్ర సృష్టిపరంగా కూడా భానుమతి గారు ఆంధ్ర సాహిత్యంలో ఒక సముచిత స్థానాన్ని పొందారు అంటూ రచయిత్రి జలంధర గారు భానుమతి రామకృష్ణ 19వ వర్ధంతి స్మృతిలో అత్తగారు సృష్టికర్త భానుమతి అంటూ అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా. ధన్యవాదాలు.